నందూస్ వరల్డ్ అని ఈమె వేరే వాళ్ళని బెదిరియడం, ఈమె పైన వీడియోలు చేసే వాళ్ళని బెదిరియడం, ఈమె పైన వార్తలు వేసే వాళ్ళని బెదిరియడం, మినిస్టర్ లెవెల్లో బెదిరిస్తుందట. భయపడతామా, గజగజ వణుకుతామా? ఎట్లా మీ పైన వీడియోలు చేస్తే? బాధితులు నాకు ఫోన్లు చేసి మరి అన్నా మమ్మల్ని బెదిరిస్తుర్రు, మిమ్మల్ని చంపేస్తామంటుర్రు, మిమ్మల్ని నరికేస్తామని మమ్మల్ని అంటుర్రు అన్న, మాకు భయం అవుతుంది నిజంగా, కానీ మేము పోరాటం చేస్తాం, ఫైట్ చేస్తామా, డబ్బులు మాకు కావాలని చెప్పి బాధితులు అంటున్నారు. బెదిరిస్తున్నారు ఇల్లు. యూకేలు ఉంటే కొమ్ములు ఉంటాయా మీకు? ఎట్లా యూకేలు ఉంటే మిమ్మల్ని ఏం చేయలేరానా? పోలీసులు అరెస్ట్ చేయరు, పోలీసులు ఇక్కడికి తీసుకురారనేటటువంటి ధీమానా? ఎట్లా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి ప్రభాకర్ రావునే తీసుకొచ్చిరు పోలీసులు, లాక్కొచ్చిరు. ఐబొమ్మ రవిగానే పట్టుకొని వచ్చారు. మీరేంది, మీ కథ ఏంది? అంటే యూకేలో ఉంటే నన్ను ఏం చేయలేరు పోలీసులు అనేటటువంటి ఒపీనియన్ ఉందా ఎట్లా మీకు? కేసులు పెట్టిరు ఆల్రెడీ, వీళ్ళ పైన చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. వీళ్ళు వేరే దేశానికి పారిపోకుండా ఆల్రెడీ ఎయిర్పోర్ట్లకు అలర్ట్ కూడా చేశారు. ఎయిర్పోర్ట్లో వీళ్ళు కనబడితే వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, వీళ్ళు నిజంగానే ఫ్రాడ్కి పాల్పడితే, వీళ్ళు నిజంగానే దందాలు చేస్తే, నకిలీ డాక్యుమెంట్స్ ఏమైనా క్రియేట్ చేస్తే, నకిలీ సర్టిఫికేట్స్ ఏమైనా క్రియేట్ చేస్తే, స్పాన్సర్షిప్ పేరుతోటి వీళ్ళు నిజంగానే జనాలను మోసం చేసినట్టుగా ప్రూవ్ అయితే, వీళ్ళు యూకేలో ఉంటారు కదా, అక్కడ ఉన్నటువంటి యూకే ప్రభుత్వం ప్రకారం కూడా వీళ్ళపైన శిక్షలు పడే అవకాశం ఉందట. యూకేలో ఉంటూ వీళ్ళు ఫ్రాడ్ చేస్తే వీళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అసలు ఏంది ఏం కథ అనేది ఒకసారి మనం పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఈమె మీరు గుర్తుండుంటుంది మీకు, ఆమె మంచిగానే మాట్లాడుతుంది, ఎట్లా మొత్తం ఆంధ్ర యాసలో మాట్లాడుతుంది. ఇక వాళ్ళ హస్బెండ్ కూడా వీడియోలు చేస్తారు, వాళ్ళ హస్బెండ్కి ఏదో తెలుగు రానట్టు బాగా డ్రామా చేస్తాడు, నటిస్తాడు, ఆమెకు కూడా తెలుగు రానట్టు డ్రామా చేస్తుంది. మొన్న రీసెంట్గా శివశంకర, అదేనా, శివశంకర వరప్రసాద్ గారు అని చెప్పి ఒక సినిమా వచ్చింది కదా మన చిరంజీవి సార్ది. చిరంజీవి సార్ సినిమాలో ఆమె యాక్టింగ్ చేసింది. ఆమె ఎక్కడో సంథింగ్, ఆమె హీరోయిన్, ఆమె పేరు నాకు నయనతార కావచ్చు, ఆమె హీరోయిన్ అంతేనా? హీరోయిన్ ఏదో వీళ్ళకి పంచాయతీ అయితే ఏదో సినిమాలో, అప్పుడు ఏదో హోటల్లో ఏదో ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది, చిరంజీవి వీళ్ళని తిట్టడము, లేకపోతే వీళ్ళు ఏదో అనడము, తర్వాత వీళ్ళు మారిపోవడం ఏదో ఉంటుంది సంథింగ్ సినిమాలో ఈమె పాత్ర పోషించింది చిరంజీవి సినిమాలో. అంటే సినిమా లెవెల్లో యాక్టింగ్ చేసింది ఈమె. ఇప్పుడు నిజ జీవితంలో కూడా మస్తు యాక్టింగ్ చేస్తుంది ఈమె. సినిమాలో యాక్టింగ్ కాదు, నిజ జీవితంలో కూడా యాక్టింగ్ చేస్తున్నది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏంది, వీళ్ళ కన్సల్టెన్సీ ఏంది, నందూస్ వరల్డ్ వాళ్ళ కన్సల్టెన్సీ డెస్టినీ కన్సల్టెన్సీ. ఇప్పుడు వీళ్ళు ఆఖరికి డెస్టినీ కాడికి పోయేటట్టే ఊరు, వీళ్ళు డెస్టినీకి చేరుకునేటట్టే ఊరు. మరి చెంచల్గూడ జైలా, చెర్లపల్లి జైలా, తిహార్ జైలా, ఏ జైలో తెలియదు, కానీ డెస్టినీ కాడికి పోయేటట్టే కనబడుతున్నారు.